దేని మీద పడుతుంది. లెఫ్ట్ సైడ్ తిరిగేటప్పుడు మన పొట్టలోకి బాగా లెఫ్ట్ సైడ్ ఏముంది చెప్పండి. రైట్ సైడ్ తిరిగేటప్పుడు లివర్ మీద పడుతుంది. లివర్ ఎంజైమ్స్ బాగా సెక్రియేషన్ అవుతాయి. లివర్లోని టాక్సిన్స్ తగ్గుతుంది. లెఫ్ట్ సైడ్ తిరిగేటప్పుడు ప్యాంక్రియాస్ మీద పడుతుంది. ప్యాంక్రియాస్ పడేది ఇన్సులిన్ రిలీజ్ చేయాలి. చక్కెర శాతాన్ని నార్మల్గా ఉంచాలి. దానిపైన ఇది పర్టికులర్గా షుగర్ ఉన్న వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆసన రోజుకి 10 సార్లు చేయగలిగితే ఈ హై లెవెల్ షుగర్ ఉన్న నార్మల్గా వచ్చేస్తుంది. ఇది 15 డేస్. నేను 3 మందులు వేసుకుంటున్నాను, 4 వేసుకుంటున్నాను, ఇన్సులిన్ వేసుకుంటున్నాను, కంట్రోల్ రావట్లేదంటే ఈ ఆసన పాటించేది తప్పకుండా కంట్రోల్లోకి వస్తుంది. ఇది 15 డేస్. నెక్స్ట్ మనం చేయబోయే ఆసన మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా లాస్ట్ 4 ఆసనాస్ సెషన్ పిలిచేదానికి లాస్ట్ 4 ఆసనాస్. ఇప్పుడు దాకా అన్ని కష్టమైంది చెప్పారు, సులువైంది ఎప్పుడు చెప్తారంటారా? ఇప్పుడు చేయబోయేదండి సులువైన ఆసనాలే. సలభాసన, భుజంగాసన, మకరాసన, చేతుబంధాసన. లాస్ట్లో చెప్తారు దాని ఎందుకు శవాసన అంటారు, అమృతాసన అంటారు. ఉన్నాయి 5 ఆసనాలు ఉన్నాయి. మనం పోవచ్చాలి. ఒకటి మీకు కష్టంగా ఉంటుంది, అంతగా ఆసన చేయాల్సింది కష్టంగా ఉంటుంది. అవి దాన్ని స్కిప్ చేసేద్దాం. మిగతా ముందు సలభాసన చేద్దాం, భుజంగాసన చేద్దాం, మకరాసన. ఈ 3 ఆసనం కలిపి ముందు నేను మీకు చూపిస్తాను, అది చూసి తర్వాత చేయండి. అది ముద్దలని పెట్టుకోండి. లేదా ముందు అర్ధ సలభాసన చేద్దాం. పూర్తి నేను లెఫ్ట్ లెగ్ రైట్ చేసింది. ఇది అర్ధ సలభాసన పూర్తిగా. ఇది సలభాసన. భుజంగాసన కోబ్రా పోజ్. చెస్ట్కి ఇరువైపులా చేతులు పెట్టి ఇంటే లెయ్యాలి. హాఫ్ గ్రౌండ్ కొత్త వచ్చి హాఫ్ గ్రౌండ్లో ఉండాలి, హాఫ్ హ్యాండ్లో ఉండాలి. ఇది భుజంగాసన. ఈ 2 చేసాం. నాకు రెస్ట్ కావాలి. మకరాసన. ఎడం చేతి రిస్ట్ మీద కుడి చేతి రిస్ట్ పెట్టడం, చిన్నానికి లాగడం. ఓకే, అర్థమైందండి? ఓకే, ముందు అర్ధ సలభాసన చేయండి పూర్తిగా. అందరూ కుడి కాళ్ళ వరకే రైజ్ చేయాలి. ఇది అర్ధ సలభాసన. 10 కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly down. ఇప్పుడు అదర్ 1 2 3 4 5 6 7 8 9 10. Slow down. ఇప్పుడు పూర్తి సలభాసన చేసేందుకు ప్రయత్నం చేయండి. వస్తే చేయండి. రైజ్ యువర్ బోత్ లెగ్స్. 1 2 3 4 5 6 7